వెల్కమ్ టు డే 9 ఆఫ్ లెర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఈరోజు మనం సెట్ నోడ్ గురించి మాట్లాడదాం. దీన్నే మనం సెట్ నోడ్ అంటాం. సో బేసిక్‌గా ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఏ వర్క్ ఫ్లో బిల్డ్ చేసినా ఈ సెట్ నోడ్ అనేది కంపల్సరీగా వాడతాను. అండ్ దీన్ని మీరు కూడా వాడడం నేర్చుకుంటే మీకు థింగ్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. సో ఈ సెట్ నోడ్ బేసిక్‌గా చేసేది ఏంటి అంటే ఇటువైపు నుంచి ఇన్‌పుట్‌లో ఏదైతే డేటా వస్తుందో ఈ డేటాలో నుంచి మనకి ఓన్లీ కావాల్సిన వరకే మనం డేటాని అవుట్‌పుట్‌గా తెప్పించుకోవచ్చు. అందుకే దీన్ని మనం ఎడిట్ ఫీల్డ్స్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా లెట్ అస్ సే ఇక్కడ ఒక టేబుల్ వచ్చింది. ఆ టేబుల్‌లో నేమ్, ఏజ్ అండ్ మెయిల్ ఉన్నాయి. బట్ మనకి ఏజ్ అనేది అవసరం లేదు. అలాంటప్పుడు మనం ఓన్లీ మనకు కావాల్సిన వరకు మనం డ్రాగ్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసుకున్నప్పుడు ఓన్లీ నేమ్ అండ్ మెయిల్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఓవరాల్‌గా చెప్పాలి అంటే మనకి అన్నెసెసరీ అనిపించే డేటాని మనం ఎలిమినేట్ చేస్తాం. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్ అస్ సే ఇన్‌పుట్ దగ్గర ఫస్ట్ నేమ్ సెపరేట్‌గా, లాస్ట్ నేమ్ సెపరేట్‌గా వచ్చింది. బట్ మనకి ఫుల్ నేమ్ కావాలి. అలాంటప్పుడు మనం ఇక్కడ యాడ్ ఫీల్డ్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ దగ్గర ఫుల్ నేమ్ అండ్ దెన్ వాల్యూ దగ్గర ఏదైతే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉన్నాయో ఆ రెండిటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. అప్పుడు మనకు ఒక కొత్త ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యి దాన్ని మనం అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేస్తాం. ఇప్పుడు మీకు ఇది ఇంత ఇంపార్టెంట్‌గా అనిపించకపోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, మనం వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసేటప్పుడు ఇది చాలా వాల్యుబుల్‌గా అనిపిస్తుంది. అండ్ ఎవరైనా దీనికి ముందు నేను డిస్కస్ చేసిన టాపిక్స్‌ని మిస్ అయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ ఎక్స్‌ప్లనేషన్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను. లింక్ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ డాక్యుమెంట్ మీ డీఎంలోకి వెళ్తుంది.